నమస్కారం. ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ పర్యటించిన చినజీయర్ స్వామీజీ. ముగిసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు. వినుకొండ బోస్ బొమ్మ సెంటర్ వద్ద ఉన్నటువంటి జియర్ నిలయానికి పద్మభూషణ్ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి నిలయానికి విచ్చేశారు. నిర్వాహకురాలు భావనాసి మల్లిక పరమ పదోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆధ్యాత్మిక గురువు అయినటువంటి శ్రీ 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 చినజీయర్ స్వామి విచ్చేయగా జియర్ స్వామి భక్త బృందం ప్రత్యేక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ వినుకొండలో భవనాసి మల్లిక దైవ భక్తి సేవలో నిమగ్నమై ఎంతో సేవలందించారని, ఎంతో అమోఘమని కొనియాడారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు శ్రీ 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 చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఎలా పెడతారనేది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. మొట్టమొదట ఆ వ్యక్తి వైష్ణవుడు కావాలి, ఆ జీవి వైష్ణవుడు కావాలి. అంటే వైష్ణవుడు అంటే ఎలా ఉండాలండి? అదేనా పుట్టుకతో వస్తుందా? పుట్టుకతో రాదు, అది మనం తెచ్చుకుంటే వస్తుంది. ప్రకాశం జిల్లా పామూరు మండలం శ్రీవర్గం పల్లి గ్రామంలో వేంచేసి ఉన్న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గంగమ్మ తల్లి దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది. లోక కళ్యాణార్థం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం మాలకొండ గ్రామంలో వెలసి ఉన్న మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్దకు పాదయాత్ర కార్యక్రమానికి ఆలయ నిర్వాహక నిర్మాణ దేవస్థాన అన్నదాన సత్రం సేవకులు జాజుల గురవమ్మ కొబ్బరికాయలు కొట్టి పాదయాత్రను ప్రారంభించారు. దేవస్థాన గౌరవ అధ్యక్షులు గుమ్మల్ల చిన్న వెంకట నరసింహులు పాదయాత్ర కార్యక్రమాన్ని జెండా ఊపి ముందుకు నడిపించగా మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర కార్యక్రమం కొనసాగింది. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నవి. అలా జరగకుండా ఉండాలని, అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ ఒక్క మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అమ్మవారి దేవస్థానం ముఖ్య సేవకులు జాజుల మాల్యాద్రి మల్లేశ్వర్లు తెలియజేశారు. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కాలినడకన వగ్గంపల్లి మహిమాన్వితమైన రాతి దేవస్థానం ప్రతి ఆదివారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద నుండి మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి మాలకొండ వద్దకు పాదయాత్ర శివస్వాములు, అయ్యప్ప స్వాములు, అమ్మవారి సేవకులు, మహిళా సేవకుల ఆధ్వర్యంలో అమ్మవారి దేవస్థానం జాజుల గురమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పాదయాత్రగా లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల కింద నుంచి కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, యువత అంతా కూడా మంచి విద్యా అభివృద్ధిలోకి ముందుకు నడవాలని, ప్రతి రైతు కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో కలకలలాడాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని వగ్గంపల్లి గంగమ్మ తల్లి రాతి దేవాలయం వద్ద నుండి కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా మహిళలు, స్వాములు దారి పొడవున కూడా నిండు బిందెలతో వారిపోసి కొబ్బరికాయలు కొట్టి ఈ యొక్క పాదయాత్రను ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక సేవకులు జాలయ్య గారి ధర్మపత్ని, అదేవిధంగా సీతనమైన రవి కుమారి గారు, డేగా జాలయ్య గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వగ్గంపల్లి గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని, ప్రకాశం జిల్లాలోనే మహిమాన్వితమైనటువంటి మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం వద్దకు ఈ పాదయాత్ర సాయంత్రం 6 గంటలకల్లా చేరుకుంటుందని తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నా భవిష్యత్తులో ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నందుకు ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్నంలోని జూనియర్ కాలేజీ ఆవరణలో జరిగిన కబడ్డీ పోటీలలో బాలబాలికల ఫైనల్స్ పోటీల్లో బాలికల విభాగంతో అనంతపురం జిల్లా జట్టు నెల్లూరు జిల్లా జట్టుపై విజయం సాధించి ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా నెల్లూరు బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించగా బాలురు విభాగంలో గుంటూరు బాలురు జట్టు కడప బాలురు జట్టుపై విజయం సాధించి గుంటూరు బాలురు జట్టు ప్రథమ స్థానము, కడప బాలురు జట్టు ద్వితీయ స్థానము సాధించారు. ఫైనల్స్ కి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల దంపతులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ కౌన్సిలర్ షకీలా దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్నంలోని పాత శివాలయం నుండి మహాశివభక్తులు శివస్వాముల బృందం ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వరకు తమ మహాపాదయాత్రను భక్తి శ్రద్ధలతో బయలుదేరారు.
ఆలయ పూజారి పచ్చజెండా ఊపి ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు 30 మందికి పైగా ఉన్న శివస్వాములు భక్తుల బృందాన్ని సాగనంపారు. శివనామ స్మరణంతో భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఈ మహాపాదయాత్ర చేపట్టారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు, తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఈ కఠినమైన పాదయాత్రను చేపట్టారు. పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కట్టా సుబ్బారావుకి నేటి నుండి వినుకొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమిస్తూ అదనపు బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందని జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు కట్టా సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కార్యదర్శిగా ఉన్న కట్టా సుబ్బారావును వినుకొండ నియోజకవర్గ తాత్కాలిక బీజేపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటి వరకు కూడా జిల్లా మండల బూత్ ఈ కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకున్నాము. పూర్తి చేసుకున్న తర్వాత కూడా మనకి ఎలక్షన్ ముందు మన ప్రతి నియోజకవర్గానికి కూడా కన్వీనర్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ అనేది రద్దు అయిపోయిందని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుల వారు మా సూచన మేరకు మీ అందరికీ కూడా తెలియజేస్తాము. కాబట్టి కేవలం ఇప్పుడు ఓన్లీ మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, అదేవిధంగా బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు మాత్రమే ఇప్పుడు సంస్థాగతంగా మా ఈ యొక్క సంస్థాగతంగా ఉన్నటువంటి అంశాల్లో వారికి ప్రాధాన్యత ఉంటుంది. మిగతా వారందరికీ కూడా మరలా ఎప్పుడైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి కన్వీనర్లు ప్రకటించేంత ఉంది కూడా ఇప్పుడుగా ఉన్నటువంటి జిల్లా కమిటీ వారు మాత్రమే వాళ్ళల్లో ఒకరిని ప్రతి నియోజకవర్గానికి కూడా మనం వాళ్ళని ఇన్ఛార్జీలుగా పంపడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఇక్కడ వినుకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారిని మరలా నియోజకవర్గ కన్వీనర్లు వేసుకునేంత వరకు కూడా వారిని ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇక్కడ ఆ వ్యవహారాలను కూడా ఈ నియోజకవర్గం తరఫున జిల్లా పార్టీ తరఫున వారు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరలా ఎలక్షన్ టైం కావచ్చు, తర్వాత రాష్ట్ర పార్టీ ఎప్పుడైతే కన్వీనర్ వ్యవస్థ ప్రకటిస్తుందో అప్పుడు మరలా పాత్రికేయులకు అందరికీ కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ, మండల కేంద్రమైన సావల్యపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో కార్తీక మాసం సందర్భంగా మహాపంక్తి వన సమారాధన కార్యక్రమం కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీఓ పి సీతారామయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా విద్యార్థుల మధ్య జరిగే వన సమారాధన గొప్ప కార్యక్రమం అన్నారు. విద్యార్థులంతా చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలన్నారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అన్నారు. ఒక్క చదువు మాత్రమే కాకుండా సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. ఇంటింటి గుమ్మములోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివై. ఇంటింటి గుమ్మములోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివైనవు. నిండు ముత్తైదువలాగా ఇంటి ముందైలవే పైనవు, నిండు ముత్తైదువలాగా ఇంటి ముందైలవే పైనవు. చుట్టాలు పక్కాలొచ్చిన చిరుగాలితో పలకరించినవు. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా,
నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపి పండైనావు, నిద్రొస్తే ఊయలగై గాలిల జోల పాడి. ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపి పండైనావు, ఎంతో తీయనైన భాష మన దేశ తెలుగు భాష, తీయనైన భాష దేశ తెలుగు భాష. అనగనగరాగమతిశయిల్లుచునుందు తినగ తినగమేము దియ్యనుందు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వరాధిరామ వినురవేమ. ఇది పద్యం. తెలుగు భాషకే దక్కిన వైవిధ్యం, ఏ భాషకి లేదు ఈ విద్యం. చదివితే అత్యంతం పద్యం, చూడగలంత చోద్యం నవరసహరితం మన పద్యం. ఇలాంటి పచ్చని ప్రకృతి వాతావరణంలో ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా అదృష్టం అండి. పట్టణాల్లో చూస్తున్నాము, బిల్డింగ్స్ లో చిన్న చిన్న గదుల్లో విద్యాభ్యాసం జరుగుతుంది. మీరు అక్కడ ఉన్న పరిస్థితులు అవి. ఒక రకంగా చూసుకుంటే మీరు చాలా అదృష్టవంతులు. చుట్టూరు పచ్చని పొలాలు, చక్కగా శివాలయపురంకి ఒక 2 కిలోమీటర్ల దూరం అయినా కూడా ప్రకృతి ఒడిలో పచ్చని ప్రకృతిలో విద్యను అభ్యసిస్తున్నారు. విద్యతో పాటు మంచి ఆరోగ్యం కూడా మీకు ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయటం మంచి సాంప్రదాయం. మీరు కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సాపంక్తి భోజనాలు ఏర్పాటు చేయటం ద్వారా అది ప్రకృతిలో, పాఠశాల కూడా ప్రకృతిలోనే, ఇక్కడ ప్రకృతిలోనే మరి ప్రకృతి అందాల మధ్య ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ విద్యార్థులంతా కూడా విద్యను అభ్యసించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళు చాలా చూసాం, అన్ని కూడా ఇరుకిరుకు గదుల్లో అట్టపెట్టెల్లాంటి అపార్ట్మెంట్లో ఉంటాయి. అలా కాకుండా ప్రకృతిలోనే విద్యార్థులు విద్యను అభ్యసించాలి అనేటటువంటి మంచి కాన్సెప్ట్ తోటి చందు గారు ఇక్కడ మరి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులందరికీ కూడా మరి మినిమం ఫీజు తోటి విద్యను అందిస్తూ ఉన్నారు. ఏ విద్యార్థికైనా సరే తను చదువుకోవాలంటే చుట్టుపక్కల పరిసరాలు కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. అలా ఆహ్లాదకరంగా ఉన్నప్పుడే ఆ విద్యార్థి చదువుకోవడానికి ఆసక్తి చూపుతాడు. అటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. మరి అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి కార్తీక అంటే ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి కార్తీక మాసంలో సాపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. సార్ చెప్పారు, గత 26 సంవత్సరాలుగా మేము ఈ సాపంక్తి భోజనాలను ఏర్పాటు చేస్తున్నాము. సాపంక్తి భోజనాలు అంటే అందరూ కుల మత ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల వారికి
ఇప్పుడు పాఠశాలలో అంటే అన్ని వర్గాల వారి పిల్లలు ఉంటారు, అట్లానే తల్లిదండ్రులు కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మరి తల్లిదండ్రులు కూడా ఉంటారు. అందరినీ కూడా ఒకే చోట తీసుకొచ్చి వారందరికీ సాపంతి భోజనాలు పెట్టించడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతటితో వెండ్లా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెండ్లా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.